ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం వర్షం పడే ముందే కొన్ని సీడ్స్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాటిని సేకరించుకుందాము. దానికోసం ముందుగా నేను కొత్తిమీరలు తీసుకున్నాను. ఈ యొక్క కొత్తిమీరలను కూడా మనము ఇంట్లోనే రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వీటితో కూడా మనం కొత్తిమీరలతో తయారు చేసుకోవచ్చు కొత్తిమీర అంటే. దీనికోసం ఏంటంటే ముందుగా మనం కొత్తిమీరని అలానే వేసినట్లయితే రావన్నమాట. అందుకని ఇలా వీటిని ఏదైనా ఒకటి కోలా కానీ లేదంటే ఇలా కొంచెం గట్టిగా ఉన్నటువంటి దాంతో ఇలా మనము స్లోగా అనాలి. ఊళ్ళో 2 ముక్కలు అవ్వాలంతే. ఇలా 2 ముక్కలు చేసి పెట్టినట్లయితే కొత్తిమీర ఎంతటి ఈజీగా వస్తుంది అనమాట. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేది. మా మమ్మీ ఏం చేసేవాళ్ళంటే ఇలా రాయితో కాకుండా ఈ యొక్క కొత్తిమీరలు కింద ఫ్లోర్ పైన పోసేసి చెప్పు ఉంటుంది కదా, చెప్పుతో రాసేవాళ్ళు అనమాట. చెప్పుతో రాస్తే మంచి తొందరగా వస్తుంది, క్రాఫ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేవాళ్ళు. అంటే ఇలా మనం 2 పీసెస్ చేసి పెట్టినట్లయితే మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు మనకి 2 ముక్కలు అయ్యాయి కదా. ఇలా 2 ముక్కలు అయిన తర్వాత వీటిని మనము మట్టిలో వేసుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గంగమేల్ కూర. నేను నా యొక్క టెర్రస్లో చూపించాను కదా, టెర్రస్ గార్డెన్లో ఈ యొక్క గంగమేల్ కూరకి విత్తనాలు అనేటువంటివి వస్తాయన్నమాట. ఈ యొక్క విత్తనాలు చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట విత్తనాలు. వీటిని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి మంచి సన్నటి సీడ్స్ వస్తాయి. నేను ఎండబెట్టింది కూడా చూపిస్తాను. ఇలా మనం ఏదైనా ఒక కార్డ్బోర్డ్లో కానీ ఒక ప్లేట్లో కానీ వేసేసి మనము బాల్కనీలో పెట్టుకోవచ్చు. లేదంటే ఎండలో పెట్టినా కానీ ఆరిపోతుంది. అయితే బాల్కనీలో పెట్టేస్తాను అనమాట. ఒక 1 వీక్ వరకు అదే ఆరిపోతుంది అని. ఎందుకంటే డాబా పైన పెట్టేసి అనుకోండి అది వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకోసమని అదిగోండి నేను దీన్ని ఉన్నటి వరకు ఎండ వచ్చినప్పుడు కాస్త బాల్కనీలో ఎండకు పెట్టాను. ఇలా వచ్చేసాయి. చూసే చాలా సన్నగా ఉంటాయి సీడ్స్. ఇదిగోండి చాలా సన్నగా ఉన్నటువంటి ఈ యొక్క సీడ్స్. వీటిని మనము ఇంకొక 2-3 రోజులు అయితే ఎండిపోతాయి. వీటిని ఇలా మొత్తం స్మాష్ చేసేసుకున్నాం అనుకోండి సీడ్స్ వస్తాయి. వీటిని మనము విత్తనాలు అనేటువంటివి వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుకూర అనేటువంటి వచ్చేస్తుంది. అంటే మన దగ్గర ఒక్కసారి క్రాప్ వచ్చింది అనుకోండి వాటిని మనం కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. మన ప్రతిసారి చెట్లు మనము సీడ్స్ అనేవి కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి వాటిని మాత్రమే. ఇక్కడ మనకి ఇది ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే తోటకూర కూడా నా దగ్గర 2 రకాల తోటకూరలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక రకం తోటకూర. నాకు తోటకూర రకాలు తెలియదు కానీ దీనికి వచ్చేసి ఆకు తక్కువగా వస్తుంది, చిన్నగా ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆకుకి వచ్చినటువంటి పూతను తీసుకుని ఇలా కలెక్ట్ చేసేసి ఆరబెట్టాను. నీడలోనే ఆరబెట్టాను. నీడలో ఆరబెట్టేసుకుంటే ఇలా లోపల సీడ్స్ ఉన్నాయి. మీకు చూసినట్లయితే దగ్గర జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ సీడ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. దీన్ని సన్నగా ఉంటాయి. వీటిని ఆరబెట్టేసుకున్నాను. వీటిని మనము మళ్ళీ వర్షాలు పట్టేటప్పుడు మొత్తం ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫింగర్స్తో పట్టేసుకొని అక్కడక్కడ ఇక్కడ మట్టి అనుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే చాలు. ఒకసారి ఇలా 2 ఫింగర్స్తో తీసుకుంటే ఎంతైతే వస్తాయి అంతా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఆకుకూరలు ఏవైనా కానీ. నెక్స్ట్ ఇవి 2 రకాల ఆకుకూరలు అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎండుమిర్చి. మన పచ్చిమిర్చి వేసుకోవాలి. దానికోసం నేను ఏంటి అంటే మన దగ్గర ఒకవేళ ఎండుమిర్చిలు దొరికినట్లయితే ఎండుమిర్చి, లేదు అంటే పచ్చిమిర్చిలు పండు ఆరిపోతాయి కదా వాటిని మనము ఎండలో ఆరబెట్టొద్దు, నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్నట్లయితే ఇలా ఆరిపోతాయి. తర్వాత దీంట్ లోపల మనం ఇలా ఓపెన్ చేసినట్లయితే సీడ్స్ అనేవి వస్తాయి. చూసారా ఇలా సీడ్స్ వస్తాయి. మనం వేసే ముందు మాత్రం ఓపెన్ చేసుకుందామని ఇట్లా వదిలేసాను. ఇలా మనం వేసే ముందు ఇలా ఓపెన్ చేసే సీడ్స్ వస్తాయి. ఇదిగోండి ఇలా సీడ్స్ వస్తాయి. వీటిని మనం విత్తుకోవచ్చు అనమాట. మనకు లేదు అంటే మన దగ్గర పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి ఉంది అనుకోండి. ఎండుమిర్చిలు మనకు కారంగా ఉన్నాయి కావాలనుకుంటే కారంగా ఉన్నాయి, లేదంటే దొడ్డు మిర్చి ఉంటుంది అవి కావాలనుకుంటే అవి. ఆ సీడ్స్ని సేకరించుకొని మనం ముందుగా నారు పోసుకోవాలి. ఈ యొక్క ఆకుకూరలకైతే నారు అవసరం లేదు, డైరెక్ట్గానే వస్తాయి. వాటిని మనము మళ్ళీ రీపాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆకుకూర ఏది తీసుకున్నా కానీ, లేదు వేరే కూరగాయలు అయితే మనము రీపాటింగ్ చేయాలన్నమాట. ముందుగా నారు పోసుకొని తర్వాత రీపాటింగ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కోసం నారు పోసేసుకొని మనం రీపాటింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది ఒక 1 మంత్ బ్యాక్ నేను ఈ యొక్క నారు పోసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వర్షాలు పడటానికి నాది ఇంత వచ్చేసింది అనమాట హైట్. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే విధంగా ఏంటంటే కొన్ని నాకు నచ్చినటువంటివి రకాలు తీసుకొని ఇలా ఎండబెట్టేసుకున్నాను. నాకు ఎప్పుడు చెట్లు కావాలనుకుంటే అప్పుడు వీటిని ఓపెన్ చేస్తే ఇలా సీడ్స్ వస్తే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాప్సికమ్ సీడ్స్.
ఈ యొక్క క్యాప్సికమ్ సీడ్స్ ఎట్లా కలెక్ట్ చేశాను అంటే, మనం ఇంట్లో రెగ్యులర్గా క్యాప్సికమ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అప్పుడు సీడ్స్ వస్తాయి. అలా వచ్చినటువంటి సీడ్స్ని నేను తీసేసి ఇలా నీడలో ఆరబెట్టేసుకున్నాను. ఇలా బౌల్స్లో వేసేసి మన బాల్కనీలో పెట్టేసాం అనుకోండి, ఒక 1 వీక్ 15 డేస్ 20 డేస్కైనా ఆరిపోతాయి. ఇలా డ్రై అవ్వనిచ్చామనుకోండి ఆరిపోతాయి. తర్వాత వీటిని అన్నింటిని కూడా ఈ యొక్క మనం కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ యొక్క సీడ్స్ని జిప్ లాకింగ్ కవర్స్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు కూడా పాడైపోవు. కానీ వీటిని పాడవకుండా ఉండాలి అంటే మెయిన్గా వీటిని మంచిగా ఆరనివ్వాలి. తర్వాత నాకు బాగా గుర్తుంది ఏంటంటే, మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇలా వచ్చినటువంటి సీడ్స్ని ఇలా డైరెక్ట్ ఎండ పెట్టకుండా బూడిద ఉంటుంది కదా, బూడిద కింద పోసేసి బూడిద పైన ఈ సీడ్స్ అనేవి వేసేవాళ్ళు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేంత వరకు కూడా ఇవి అసలు పురుగు రావాలి. మెయిన్ ఏంటంటే మనం ఈ బూడిదలో ఈ యొక్క సీడ్స్ని మనం స్టోర్ చేసుకోవడం వల్ల బూడిద మనకి ఫంగస్ కానీ లేదు అంటే ఎలాంటి చీడపీడలు రాకుండా మనకి మంచి ప్రొటెక్ట్ ఇస్తుంది అనమాట. అందుకోసమని ఆ యొక్క బూడిద పని ఈ యొక్క మనము వెజిటేబుల్స్ యొక్క సీడ్స్ ఉంటాయి వాటిని ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు అనమాట. అలా ప్రిజర్వ్ చేసుకుని ఆరిపోయిన తర్వాత వాటిని ఒక కవర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సి అనుకున్నప్పుడు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి బూడిద అవైలబుల్ ఉండదు కాబట్టి మనం ఆరబెట్టుకునేటప్పుడే మంచిగా ఆరబెట్టుకోవాలి. మధ్యలో ఒకవేళ మనము ఇప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు ఓన్లీ ఇంతవరకే యూజ్ అవుతుంది, ఇంకొక హాఫ్ ఆఫ్ ది పాట్ మిగిలిపోతుంది కదా, మధ్యలో మనం మళ్ళీ ఒకసారి ఆరబెట్టుకుంటూ ఉండాలి. లేదు అంటే ఫంగస్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది, తొందరగా పాడైపోతాయి. నాకు కొనకమరాల మొలకలు అలా అయ్యాయి అనమాట. లాస్ట్ టైం నేను తెచ్చుకున్నాను, విత్తుకోలేదు, మధ్యలో చూసేటప్పటికి మొత్తం పురుగు వచ్చేసింది, మొత్తం ఫంగస్ వచ్చేసింది. అలా కాకుండా మధ్యలో మనం ఎండ పెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ చెట్టు. ఇప్పుడు ఏంటంటే మనము బయట హైబ్రిడ్ కూడా దొరుకుతుంది. లేదు అంటే మనకి హైబ్రిడ్ దొరకట్లేదు, మనకి ఇప్పుడు పండ్ల కోసం కావచ్చు, లేదు అంటే ఆకు కూడా మనకి ప్రతి పండగకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి టైంలో మనము ఇంట్లో ఉన్నటువంటి దాంతో ఈ యొక్క మామిడి చెట్టు ఎలా పెంచుకోవాలంటే, మనము మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటి యొక్క టెంక అనమాట. ఈ యొక్క టెంకని మనం ఏంటంటే కట్ చేసుకొని యూజ్ చేస్తాం కదా. తర్వాత ఈ యొక్క టెంకని ఎండలో ఒక 2-3 రోజులు ఆరబెట్టేసాం. ఎండిపోయిన తర్వాత దీన్ని మనము మట్టిలో పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయి. నేను ఆల్రెడీ ఒక 2 చెట్లు పెట్టాను, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంత హైట్ వచ్చిందనమాట. ఒక 1 మంత్ అవుతుంది అనుకుంటా నా చెట్లు పెట్టేసి, చాలా హైట్ వచ్చింది. నాకు నేను పెట్టేటప్పుడు ఒక అనిపించింది, వాటికి కాయలు వచ్చినా సరే రాకపోయినా సరే ప్రతి పండగకి మామిడి ఆకులు కావాలన్నప్పుడు వేరే బయటకి వెళ్ళి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మామిడి టెంకలను ఇంకా చాలా కలెక్ట్ చేసి పెట్టాను డాబా పైన. నెక్స్ట్ వచ్చేసి